కానిస్టేబుల్ సెల్ వేయండి వీళ్ళని. ఓకే సార్. నన్ను క్షమించు భూమి, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. ఏ తప్పు చేయలేదని నువ్వు అంటున్నా నీ మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. ఇంట్లోకి రానివ్వకుండా బయటికి పంపించేశాను. నేను నిన్ను క్షమించడం ఏంటి మాధవ్? బావగారికి అవమానం జరిగిందని నువ్వు బాధపడ్డావు, అందుకు నేను కారణమని నా మీద కోపడ్డావు. ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజమేంటో తెలుస్తుందని నేను ధైర్యంగా ఉన్నాను. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా. అందరినీ నువ్వు అర్థం చేసుకున్నంతగా మేం అర్థం చేసుకోలేకపోతున్నాం భూమి. నీ విషయంలో ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాం. అన్నయ్య, నిన్ను చూడలేదని, నీతో మాట్లాడలేకపోయానని వదిన ఎంత బాధపడిందో తెలుసా? ఇప్పుడు నేను చూశాక, నీతో మాట్లాడిన తర్వాత వదిన మొహంలో కలొచ్చింది. చేయని తప్పుకి అన్యాయంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మా ఇద్దరి పెళ్లి చేసిందనే కోపంతో ఆ సుజాత గారు భూమి గారి మీద కేసు పెట్టినట్టున్నారు. మాధవ్, ఎస్ఐ గారు, మీ మేలు జీవితంలో మర్చిపోలేను. ఇందులో మేలే ఉంది. నా డ్యూటీ నేను చేశాను. పాపం వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసుకి నీ భార్య ఇబ్బంది పడింది. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాధవ్, నీతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే సార్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. చెప్పండి ఎస్ఐ గారు. నా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఫస్ట్, అరవింద్కి బ్లడ్ క్యాన్సర్ ఉందన్న విషయం అలక్యకి ముందే తెలుసు. సెకండ్, అరవింద్ సూసైడ్ చేసుకుని చనిపోలేదు, బ్లడ్ క్యాన్సర్తోనే చనిపోయాడు. సూసైడ్ ఐడియా ఇచ్చింది అలక్యనే. అలక్య లాయర్తో కలిసి సుజాతను బెదిరించి 25 లక్షలు తీసుకుంది. అలక్యతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాధవ్, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, రేయ్, అక్కడే ఉండిపోయావేంట్రా? అమ్మ భూమి, లోపలికి రండి. భూమి పద. శౌర్య, తొందరపడ్డాను భూమి. ఆ క్షణంలో అందరి ముందు పరువు పోతుందని ఆలోచించానే కానీ నీ మాటల్లో నిజాన్ని గుర్తించలేకపోయాను. చిన్నదానివైనా పెద్ద మనసుతో క్షమించమ్మా. బావగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరు. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అప్పుడున్న పరిస్థితుల్లో మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. భూమి, అన్నయ్య కంటే ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలి. అర్థం చేసుకోవాల్సి నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఆ విధంగా వానలో తడుస్తున్నా, ఎండలో ఎండుతున్నా కనీసం ఎలా ఉన్నావా అని కూడా వచ్చి చూడలేదు. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన వయసులో నేనే బుద్ధి తప్పి ప్రవర్తించానమ్మా. నీకు క్షమాపణ చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించట్లేదు. నన్ను కూడా పెద్ద మనసుతో క్షమించు తల్లి. ఏంటి మావయ్య గారు, మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? పెట్టే చేతికి తిట్టే హక్కు కూడా ఉంటుంది. ఓ తప్పు జరిగితే దానివల్ల వచ్చే అవమానాల్ని మొయ్యాలని భయం ఉంటుంది. ఆ భయం మనసులోకి వచ్చినప్పుడు
ఆలోచనలు అలాగే ఉంటాయి.